శ్రీ భాస్కర చిత్ర పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి అట్లూరి పుండరీకాక్షయ్య నటరత్న ఎన్టీఆర్తో నిర్మించిన తొలి చిత్రం మనుషుల్లో దేవుడు. ఈ సినిమాకు బివి ప్రసాద్ దర్శకుడు. అంతకుముందు పుండరీకాక్షయ్య నిర్మించిన మహమ్మద్ బిన్ తుగ్లక్కు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ చిత్రానికి దర్శకత్వం వహించాలనే కోరిక ప్రసాద్కి ఉంది. అందుకే మనుషుల్లో దేవుడు చిత్రాన్ని పుండరీకాక్షయ్య ప్రారంభించినప్పుడు తనకు అవకాశం ఇవ్వమని ఆయన మీద ఒత్తిడి తెచ్చారు డైరెక్టర్ బివి ప్రసాద్. తను ఏ పని చేసినా ఎన్టీఆర్కు మొదట చెప్పి చేయడం పుండరీకాక్షయ్యకు అలవాటు. అలాగే ఓ రోజు ఉదయం ఎన్టీఆర్ను ఆయన ఇంట్లో కలిసి బివి ప్రసాద్ విషయం ఆయనకు చెప్పారు. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించడంలో ఎన్టీఆర్ ఎప్పుడు ముందే ఉండేవారు. తుగ్లక్ సినిమా చూశాను బ్రదర్, బాగానే తీశారు, ఈ సినిమాకు అవకాశం ఇవ్వు అని ఓకే చేశారు ఎన్టీఆర్. గొల్లపూడి మారుతీరావు అప్పట్లో ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తూ సెలవుల్లో సినిమాలకు రచన చేస్తుండేవారు. ఆయన ఎక్కువగా అక్కినేని చిత్రాలకు రచన చేస్తుండేవారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్కు ఏఎన్ఆర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గున మండే వైరం. అందుకే మొదట్లో గొల్లపూడితో రాయించుకోవడానికి పుండరీకాక్షయ్య సందేహించిన గొల్లపూడి స్వభావం, పని మీదే ఉండే గురి, ఇద్దరు హీరోల స్పర్ధలకు సంబంధం లేకుండా ప్రవర్తించే తీరు, ఇవన్నీ ఆయన్ని రచయితగా తీసుకోవడానికి పుండరీకాక్షయ్యకు కారణాలయ్యాయి. ఎన్టీఆర్కి 2 కథలు చెప్పారు గొల్లపూడి. ఒకటి వారాల అబ్బాయి కథ, మరొకటి క్రైమ్ కథ. విచిత్రంగా ఎన్టీఆర్కు 2వ కథ నచ్చింది. అయితే 2 కథలు తన తమ్ముడు త్రివిక్రమరావుకు చెప్పమన్నారు ఎన్టీఆర్. ఆయన క్రైమ్ కథకు కాకుండా వారాల అబ్బాయి కథకు ఓటు వేశారు. తమ్ముడు ఓకే చేశారంటే ఎన్టీఆర్ ఇక ఆలోచించేవారు కాదు. అందుకే ఆయన కూడా ఓకే చేసి, క్లైమాక్స్ డల్గా ఉంది, నేను నటిస్తున్నప్పుడు ఫైట్స్ లేకపోతే బాగుండదు, మారు వేషాలు కూడా ఏదన్నా ఆలోచించండి అని చెప్పారు. ఈ చిత్ర కథా చర్చల సమయంలోనే ఎన్టీఆర్కి సన్నిహితులయ్యారు గొల్లపూడి. తను తీస్తున్న శ్రీకృష్ణ సత్య షూటింగ్కి తీసుకెళ్లి సెట్స్ చూపించారు ఎన్టీఆర్. ఒకసారి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఎల్లుండి కలుద్దాం అన్నారు ఎన్టీఆర్. ఈ చిత్ర కథా చర్చలు జరుగుతున్న రోజుల్లోనే అక్కినేని నటిస్తున్న రైతు కుటుంబం సినిమాకు రచన చేస్తున్నారు గొల్లపూడి. అందుకే ఆ విషయం చెప్పడానికి కొంచెం తటపటాయిస్తూ, రేపు అక్కినేని గారితో పని ఉంది సార్ అని చెప్పారు. ఇట్స్ ఆల్ రైట్, కానివ్వండి, మరో రోజు కలుద్దాం అన్నారు ఎన్టీఆర్. ఇలా ఇద్దరు హీరోలతో ఆ రోజుల్లో పనిచేసిన రచయిత గొల్లపూడి మాత్రమేనేమో. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇలా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఆ రోజుల్లో మనుషుల్లో దేవుడి చిత్రానికి అక్కినేనికి చెందిన అన్నపూర్ణ ఫిలిమ్స్ సంస్థ పెట్టుబడి పెట్టి విడుదల చేయడం విశేషం. జగపతి రాజేంద్ర ప్రసాద్ సోదరుడు కృష్ణప్రసాద్ ఆ సంస్థకు మేనేజింగ్ పార్ట్నర్గా ఉండేవారు. ఆయనకు ఎన్టీఆర్ ఫోన్ చేసి సినిమా చేయమని అడిగారు. ఆ తర్వాత ఆయన్ని పుండరీకాక్షయ్య కలవగానే రామారావు గారు చెప్పారండి, మనం తప్పకుండా సినిమా చేద్దాం అన్నారు. అలా మనుషుల్లో దేవుడి చిత్రం మొదలైంది. ఈ సినిమాలో బి సరోజాదేవి, వాణిశ్రీ హీరోయిన్లుగా నటించారు. కృష్ణరాజు, విజయలలిత మరో జంటగా నటించారు. రేలంగి, గుమ్మడి, రామ్మోహన్, రాజబాబు, ధూళిపాళ, సాక్షి రంగారావు, మాడ, పొట్టి ప్రసాద్, కెకే శర్మ, అంజలిదేవి, పిఆర్ వరలక్ష్మి ఇతర ముఖ్య తారాగణం. సంగీత దర్శకుడు టీవీ రాజుకి ఇది చివరి చిత్రం. సినిమాలోని చెట్టంత మగవాడు, హే రేఖ, శశిరేఖ, వరుదిని ప్రవరాఖ్య బ్యాలేని రికార్డు చేసిన తర్వాత టీవీ రాజు చనిపోవడంతో మిగిలిన 4 పాటలను సాలూరి హనుమంతరావు స్వరపరిచి నేపథ్య సంగీతం అందించారు. ఆ రోజుల్లో ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్లో చిత్రాలు తయారవుతుండేవి. పార్ట్లీ కలర్ దృశ్యాలతో కొన్ని సినిమాలు వచ్చేవి. తన సినిమాలో ప్రవరాఖ్య బ్యాలేని కలర్లో తీయాలని పుండరీకాక్షయ్య కోరిక. ఈ విషయాన్ని ఎన్టీఆర్కి చెబితే, పాటలు వస్తేనే థియేటర్లోంచి జనం బయటికి వెళ్ళిపోతున్నారు, 15 నిమిషాల బ్యాలేని ఓపికగా చూస్తారంటావా అని ఆయన అడిగారు. ఈ 15 నిమిషాలు బ్యాలేలో పాటలే ఉండవు, మధ్య మధ్యలో మాటలు కూడా ఉంటాయి అని చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసి ఒప్పించారు పుండరీకాక్షయ్య. ఆ తర్వాత నారాయణ రెడ్డితో బ్యాలే రాయించారు. ఘంటసాల, సుశీల పాడారు. నేపథ్యం నుంచి వినిపించే మాటలను పుండరీకాక్షయ్య తన గొంతుతో వినిపించారు. వాహిని స్టూడియోలో బ్యాలేను ఎన్టీఆర్, వాణిశ్రీలపై చిత్రీకరిస్తున్నారు. పక్క ఫ్లోర్లో అక్కినేని నటిస్తున్న ప్రేమలు పెళ్ళిళ్ళు చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ అక్కడే ఉన్నారని తెలిసి ఒకరోజు హఠాత్తుగా
ఏఎన్ఆర్ మనుషుల్లో దేవుడు చిత్రం సెట్టుకు వచ్చారు. ఆయన వస్తున్న సంగతి ఎవరికి తెలియకపోవడంతో ఒక్కసారి షాక్ అయ్యారు. ఎన్టీఆర్ ఆనందంతో ఎదురెళ్ళి స్వాగతం పలికారు. సుదీర్ఘ విరామం తర్వాత వారిద్దరూ తిరిగి కలుసుకున్న సందర్భం ఇదే. కాసేపు సెట్లోనే ఉండి షూటింగ్ చూసి వెళ్ళిపోయారు నాగేశ్వరరావు. ఆ మర్నాడు ప్రేమలో పెళ్ళిళ్ళు సెట్టుకు వెళ్ళారు ఎన్టీఆర్ మూడవ కుమార్తె భువనేశ్వరి ఈ సినిమాలో గోపాల నన్ను పాలింపరావా పాటలో శ్రీకృష్ణుడిగా నటించి విజయలలితతో కలిసి నర్తించారు. 1974 ఏప్రిల్ 5న విడుదలైన మనుషుల్లో దేవుడు చిత్రం ఇప్పటికీ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 20 కేంద్రాల్లో 50 రోజులు, 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో, రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్లో, నెల్లూరు రంగమహల్లో 56 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.